1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. మూడో తారీఖు ఏవి అప్పర్ రోడ్లోని మన ప్రసాద్ ఆతిమాల్ దగ్గర చిన్న రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. అందులో సుమారు రాత్రి 9:30కి ఆ టైంలో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా ఒక కారు డ్రైవ్ చేసి బైక్ మీద వెళ్తున్న ఇద్దరిని, సినిమా చూసి రిటర్న్ వెళ్తున్న ఇద్దరిని కార్తో హిట్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో మేల్ పర్సన్కి కంట్యూజన్ ఇంజరీస్ అయ్యాయి. ఫిమేల్ ఎవరైతే వెనక ఉన్నారో వాళ్ళకి కొద్దిగా సివియర్ ఇంజరీస్ అవ్వటము, ఇమీడియట్గా హాస్పిటల్కి జాయిన్ చేయటము. పోలీస్ వారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సీన్ విజిట్ చేసి హాస్పిటల్ కూడా వెళ్ళటం జరిగింది. ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేశాము, గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ చేశాము. అండ్ దీనికి ముందు ఎవరైతే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేశారో సీసీటీవీ ఫుటేజ్లో చూసి మాకు అర్థమైంది ఏమనగా కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నట్టుగా మాల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. డ్రింక్ చేసి లోపలికి మూవీకి అలౌ చేయకపోవటం వల్ల కొద్దిగా కోపంతో ఈ బండిని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా బయటకు వచ్చి ఈ మూవీ చూసి కంప్లీట్ చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న వాళ్ళని డాష్ ఇవ్వడం జరిగింది. సో అది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. అండ్ వీళ్ళకి తగిలిన ఇంజురీస్ ప్రకారం 338 ఏదైతే గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ అది కట్టాము. అండ్ యాజ్ పర్ సెక్షన్స్ ఆ మెడికల్ హిస్టరీ నిన్న అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి 308 కూడా ఆల్టర్ చేస్తాము. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అది కడతాము. అండ్ ఆవిడకి ఆ పాప ఎవరైతే ఇంజురీ అయ్యారో ఆవిడకి ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. వెంటిలేటర్ మీద ఉన్నారు, కొంచెం క్రిటికల్గా ఉన్నట్టున్నారు. అండ్ ఎవరైతే హిట్ ఇచ్చారో వాళ్ళ అక్యూజ్ని కూడా ఐడెంటిఫై చేశాము, వాళ్ళ పేర్లు అవన్నీ ఐడియా వచ్చింది. వాళ్ళు కొద్దిగా అబ్స్కాండ్లో ఉన్నారు. ఇమీడియట్గా యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో వాళ్ళు ఇమీడియట్గా క్యాచ్ చేస్తాము. యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మాల్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి అబ్జర్వ్ చేశారో దే ఆర్ సిమ్ లిటిల్ బిట్ ఇంటాక్సికేషన్ స్టేజ్ అని ఇమీడియట్గా వాళ్ళు మాల్లోంచి బయటికి పంపించడం జరిగింది. వాళ్ళు మాల్లో ఉన్న రూల్స్ ప్రకారం యాజ్ పర్ .4 ఇఫ్ ఎనీ పర్సన్ విత్ ఇంటాక్సికేటెడ్ స్టేట్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ టు ద మాల్. సో అది కారణం చూపించి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది. వాళ్ళు మూవీ టికెట్కి రీఫండ్ ఇవ్వడం అని అడిగారు. బట్ ఇట్ వాస్ నాట్ అడ్వైజబుల్ ఎట్ దట్ టైం. రీఫండ్ అనేది లేదు, మీరు రూల్ 4ని వైలేట్ చేశారని చెప్పి వాళ్ళని పొలైట్గా బయటికి పంపడం జరిగింది. సో వాళ్ళు ఆ కార్ పార్కింగ్కి వెళ్ళారు, అక్కడ నుంచి కార్ తీసుకొని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా వచ్చారు. యాజ్ పర్ నార్మ్స్ కూడా మాల్ లోపల 5 km కంటే స్పీడ్గా వెళ్ళకూడదు. వాళ్ళ కొద్దిగా స్పీడ్ లిమిట్ కూడా అధిగమించి బయటకు వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అనేది జరిగింది. మాల్లో వీళ్ళు ఎప్పుడైతే ఎంట్రన్స్ దగ్గర ఫ్రిస్కింగ్ ఉంటుందో ఈ డిఎఫ్ఎండి కానీ ఏదైనా అక్కడ వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. లిటిల్ బిట్ ఇంటాక్సికేషన్, వాళ్ళ దగ్గర ఉన్న బ్రీత్ అనలైజర్లు చెక్ చేయగా లిటిల్ బిట్ వీళ్ళు డ్రింకింగ్ స్టేజ్లో ఉన్నారని అక్కడే బయటికి పంపించేస్తారు. అది కారణం కాదు, వీళ్ళు ఇంటాక్సికేషన్ స్టేజ్ ఉండటం వల్ల వాళ్ళని లోపలికి అలౌ చేయలేదు. అసలు వాళ్ళకి వీళ్ళకి ఏ సంబంధం లేదు. దే ఆర్ రిటర్నింగ్ ఫ్రమ్ మూవీ చూసి రిటర్న్ వస్తున్నారు, వెరస్ వీళ్ళు మూవీ చూడటం కోసం లోపలికి వెళ్ళారు. వాళ్ళ మూవీ అయిపోయిందండి, రిటర్న్ వస్తున్నారు, వీళ్ళు మూవీ చూడటానికి వెళ్ళారు, చూసి వచ్చేస్తున్నారు. దేర్ ఇస్ నో కొలాబరేషన్ బిట్వీన్ దీస్ 2 people. ఎగ్జిట్ ఒకటే అయిపోవడం వల్ల ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతుంది. అంటే మాల్కి ఒకటే ఎగ్జిట్ ఉన్నారు కదా సార్. మాల్ మీద కూడా ఫిర్యాదులు వస్తాయి సార్. ఓకే, రోడ్ల మీద బళ్ళు పెట్టడం, ఒకటే సందుల్లో బళ్ళు పెట్టడం, అక్కడ నివాసితులు కూడా చాలా కంప్లైంట్ ఇచ్చేస్తారు. ఓకే, ట్రాఫిక్ సంబంధించిన చూసుకోవాలి యాక్చువల్లీ. సో దీని వల్ల కూడా క్రౌడ్ ఎక్కువ వల్ల ఆ గేట్ గంట నుంచి ఉండిపోతున్నారు. ఆటోలు రావడం, మూవీ టైం అనేది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సేమ్ టైమ్స్ ఉండటం వల్ల కొద్దిగా ఎగ్జిట్ అనేది అందరూ ఒకేసారి రావడం వల్ల క్లబ్ అవుతుంది. డెఫినెట్లీ అది ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కొద్దిగా అది సాల్వ్ చేస్తాము. అతనికి నేర ప్రవృత్తి ఏం లేదండి, బట్ బికాస్ ఆఫ్ ఓన్లీ ఇంటాక్సికేటెడ్ స్టేజ్ హీ డిడ్ లైక్ దట్. వాళ్ళు ఇంకా అబ్స్కాండ్ లో ఉన్న జస్ట్ పేర్లు తెలిసింది, పేర్లు డిస్క్లోజ్ చేస్తాం తర్వాత మీకు ప్రెస్ నోట్లో డిస్క్లోజ్ చేస్తాం. వాళ్ళ లోకల్ వాళ్ళేనండి, మూవీకి వచ్చారు, బట్ సమ్ ఇంటాక్సికేషన్ స్టేజ్ వల్ల వాళ్ళు ఆ 308 ఉంటుందండి. 308 వేస్తాము. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్ అంటాము, అది వేస్తాము. ఇనిషియల్గా ఆవిడకి జరిగిన ఇంజురీస్ 338 వేసాము, గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ కొంచెం ఇంటర్నల్ పార్ట్స్కి తగలటం వల్ల. సో ఈరోజు ఆవిడ మెడికల్ హిస్టరీ చూసి 308కి ఆల్టర్ చేస్తాము. ఫర్దర్ ఇంకేమైనా అయితే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఇన్ అవర్ బిఎన్ఎస్, అవి అప్లై అయ్యేలా చూస్తాం. కొద్దిగా క్రిటికల్ గానే ఉందండి, ఎందుకంటే వైటల్ ఆర్గాన్స్ అయిన బ్రెయిన్ కి వాటికి దెబ్బ తగలటము, కొంచెం స్కల్ డ్యామేజ్ అవ్వడం జరిగింది.
సో వెంటిలేటర్ మీద ఉన్నారని చెప్తున్నారు డాక్టర్స్. హైదరాబాద్ తీసుకున్నాక హాస్పిటల్ అది మనకి ఇంకా కమ్యూనికేషన్ లేదు. కార్ ఐడెంటిఫై అయింది, వాళ్ళ పేర్లు కూడా ఐడెంటిఫై అయింది. ఇమీడియట్లీ వీ విల్ క్యాచ్ దెమ్ యాజ్ ది నో అండి. హిట్ అండ్ రన్ అనేది ఇట్ వాస్ డ్యూ టు యాక్సిడెంటల్ గా జరగాలి. ఇట్ వాస్ ఇంటెన్షనల్లీ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గా చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఇట్ వాస్ క్లియర్లీ విజిబుల్. సో ఇద్దరు డ్రింక్ చేశారా సార్? ఇద్దరు డ్రింక్ చేశారండి. కార్ నంబర్ కూడా ఐడెంటిఫై అయింది, కార్ కూడా అడ్రస్ కూడా ఇచ్చేసారు. అంటే సార్ దానికి కూడా ఇది ఒక కారణం అవ్వచ్చు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అవి మనకి లేవు. ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది, మెయిన్ జంక్షన్ చేస్తున్నారు. బహుశా ఇక్కడ కొద్దిగా మేము పాయింట్ ఆఫ్ వ్యూ కింద మీరు చెప్పినట్టు ఇక్కడ ఫోకస్ చేస్తాం, ఇక్కడ కూడా ఇంప్రూవ్ చేస్తాం. డ్రింక్ చేసి మాల్లోకి ఎంటర్ అయ్యారు సార్? అంటే గేట్ల వరకు వెళ్ళలేదు కానీ లేదు, ఎంట్రన్స్ గేట్ దగ్గర లోపలికి వచ్చారు. దే హ్యాడ్ ఫుడ్. లోపలికి వెళ్తున్నప్పుడు ఫ్రిస్కింగ్ జరుగుతుంది కాబట్టి బికాస్ ఆఫ్ ఇంటాక్సికెంట్ దే వర్ థ్రోన్ అవుట్. వాళ్ళిద్దరే వచ్చారండి, బైక్ మీద వచ్చారు. ఒక సైడ్ ఎగ్జిట్, ఒక సైడ్ వాళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ స్పీడ్ గా రావడం వల్లే యాక్సిడెంట్ అయింది. ఇమీడియట్ గా ఇష్యూ జరిగిన నైట్ మేము ఎఫ్ఐఆర్ వేసాం. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో అబ్స్కాండ్ అయ్యాడు, ముద్దాయి పారిపోయాడు, అతని డీటెయిల్స్, సీసీటీవీ ఫుటేజ్ అండ్ మెడికల్ హిస్టరీ ఎవ్రీథింగ్. అండ్ దే ఆర్ 2 ప్రొఫెషనల్ డాక్టర్స్. కొద్దిగా క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నాము. మేము కూడా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడుతున్నాము. అక్యూజ్ ఐడెంటిఫైడ్ లో ఉన్నారు. యాజ్ పర్ ది పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇమిడియట్ గా రెస్పాండ్ అయ్యాం చేయడం జరుగుతుంది. దే హావ్ దేర్ ఓన్ ప్రైవేట్ సెక్యూరిటీ అక్కడ. దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. మీరు అన్నట్టుగా ఏమైనా సెక్యూరిటీ ల్యాప్సెస్ మాకు ఐడెంటిఫై అయితే డెఫినెట్లీ దాన్ని రెక్టిఫై చేస్తాం. వాళ్ళు కూడా వాళ్ళకి ఎవరితో అయితే మాల్ వాళ్ళతో ఎంట్రీ పాయింట్ దగ్గర గొడవ చేశారో వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ వాళ్ళిద్దరి మీద వేయడం జరిగింది. సో 2 FIRs has been registered on the 2 people. First one thing this accident and second thing is the altercation between the people of security and those people. Say not only in this issue, any issue, if fake information is passed through communication or through media, definitely notice will be served. It was a legal procedure, not only intended for this incident. Okay.